వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్పై నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని టీఆర్ఎస్ నాయకుడు రాజనాల శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. షాప్ మాజీ డైరెక్టర్, పార్టీ స్టార్ క్యాంపెయినర్ అయిన ఆయన వరంగల్లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావును ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ బ్లాక్మెయిల్ చేసి బెదిరించి 35 లక్షలు తీసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. వరంగల్ తూర్పు వ్యాపారులను బెదిరించి కీసరలో పెట్టుబడులు పెట్టించి వారిని రోడ్లపైకి ఈడ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే నరేందర్ తీరుపై కార్పొరేటర్లు, వ్యాపారస్తులు, ప్రజలు, సొంత పార్టీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే అరాచకాలను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. రాజనాల గారు, మీకు ఎమ్మెల్యేకి మధ్య తూర్పులో కారణం ఇప్పుడు వరంగల్ తూర్పు నియోజకవర్గం అనేది 119 స్థానాల్లో గొప్ప స్థానం తూర్పు నియోజకవర్గం. ఎంతోమందిలో ఎమ్మెల్యేలు మరి ఇక్కడ శాసించారు, కానీ ఎవరు కూడా నియంత పోకడా కానీ వ్యవహరించలేదు. ఉదాహరణకు గుండా ప్రకాష్ గారు మేయర్గా అయినప్పుడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వారి పేరు అనౌన్స్ చేసినప్పుడు ఇదే ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ బ్లాక్మెయిల్ చేసి 35 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. మీరు గుండా ప్రకాష్ గారిని అడగండి, అది కాదంటే నేను సగం మీసం తీసుకొని తిరుగుతా. 1. 2, తూర్పులో వ్యాపారస్తులు చల్లగా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళతోని ఒక మధ్యవర్తిని పెట్టి కీసర్లో పెట్టుబడులు పెట్టించి వారిని రోడ్ల మీద వేసే పరిస్థితి తెచ్చాడు తూర్పులో ఎమ్మెల్యే. మళ్ళీ అదేగాక ఈనాడు వరంగల్లో ఏవైతే దళిత బంధు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు పేదలకని ఒక సంక్షేమ పథకాన్ని తెచ్చారో ఆ పేదలకు కాకుండా కేవలం అతనికి దగ్గర ఉన్న వాళ్లకు, ఆస్తులు ఉన్న వాళ్ళకే మరి ఆ దళిత పథకాలు ఇవ్వడం జరుగుతుంది. దానిలో తూర్పులో చాలా అసంతృప్తి అనేది రావడం జరుగుతుంది. నరేందర్ గారి టికెట్ కన్ఫర్మ్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు నిజంగా నరేందర్కి టికెట్ కన్ఫర్మ్ అంటే 119 స్థానాలలో గెలిచే స్థానాలు ఎన్నో, సుమారు 70 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మరి ఆ 70 స్థానాలలో ఈయన ఒక్కదే ఉన్నదా? వరంగల్లో దయాకర్ రావు, వినయభాస్కరు, పెద్దిశెట్టి వీళ్ళు గెలవరా? మరి వీళ్ళ టికెట్లు అనౌన్స్ చేయండి. దీన్ని ఎందుకు చేసి కేవలం కేటీఆర్ గారు పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటాడు. ఇక్కడ కేటీఆర్ నాకు దగ్గర అని చెప్పి కాంట్రాక్టర్ని బెదిరియడం, ఉద్యోగస్తులను బెదిరియడం, ఎవరైతే ఉద్యమంలో పనిచేసిన కార్యకర్తలను గుర్తించకపోవడం. ఇప్పుడు కేటీఆర్ గారు నిజంగానే ఇంత దగ్గర అయితే నరేందర్ని ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా. గతంలో గుండా ప్రకాష్కి మేయర్ వస్తే చెప్పుతో కొడుతా అన్నాడు. మేయర్ గిరికి ఆయనకి ఇస్తే నేను చెప్పుతో దెబ్బలు తింటా అన్నాడు. మరి గుండా ప్రకాష్ మేయర్ వచ్చింది. దాని తర్వాత బసవరాజ్ సారేకి ఎమ్మెల్సీ, సారే ఎమ్మెల్యేగా పీకిండు, ఎమ్మెల్సీ అన్నాడు. బసవరాజ్ సారే గారికి ఎమ్మెల్సీ ఇచ్చిండు. గుండుస్వరానికి మేయరా, కార్పొరేటర్గా చక్క చేసేత ఈమెకు మేయరా అన్నాడు. అంటే ఆమెకు మేయర్ ఇచ్చిండు. లాస్ట్కు మెట్టిసీనుకు వానికి ఏం పదవి వస్తా అన్నాడు. మెట్టిసీన్ గారికి కూడా ఇలా కార్పొరేట్ చైర్మన్ ఇచ్చింది. ఆయన ఎవరికైతే వ్యతిరేకిస్తాడో వాళ్ళకి పదవులు వస్తున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి వ్యతిరేకత బాగుంది తూర్పులో అంటున్నాను. దానిపైన వ్యతిరేకత ఉన్నది వాస్తవం. వ్యతిరేకత ఎందుకంటే వ్యతిరేకత ఇప్పుడు ప్రతి ల్యాండ్, ఎక్కడ ల్యాండ్ ఇష్యూలైనా ఈయనే పోతాడు. ఉదాహరణ ఊర్స అనుకోండి, అండర్ బ్రిడ్జ్ అనుకోండి, ఈయన ఎక్కడ ల్యాండ్ కేసులు ఉన్నా ఆయన టీం ఒకటి ఆ ల్యాండ్ వెనక పని చేసుకుంటా, ఆ సెటిల్మెంట్ చేసుకుంటా పోయినప్పుడు వ్యతిరేకత రాదా? ఇవాళ కేటీఆర్ మీటింగ్ల పేరుతోని వరంగల్లో వ్యాపారస్తుల దగ్గర పైసలు వసూలు చేస్తే మరి వ్యాపారస్తులు అందరూ వ్యతిరేకత చేయరా? ఇప్పుడు వ్యతిరేకత చిన్న గల్లీ లీడర్లు, బీజేపీ చిన్న లీడర్లకు పైసలు ఇచ్చి లీడర్లను టీఆర్ఎస్ జాయిన్ చేసుకుంటే ఇలా పెద్ద తిమింగలాలు మన టీఆర్ఎస్ పార్టీకి మెయిన్ నాయకులు ఇలా బీజేపీలో వేపరుస్తున్నారు. దానికి కారణం ఈయన కాదా? స్మార్ట్ సిటీ వర్క్స్. ఇప్పుడు స్మార్ట్ సిటీ వర్క్స్ హనంకొండలో అండర్ డ్రైనేజ్ ఈ ఏడాది వరకు 90% పూర్తయింది వినయభాస్కర్ గారి ఏరియాలో. మరి వరంగల్ వచ్చేసరికి ఎందుకు కాలేదు? వరంగల్ ఈస్ట్లో ఇంతవరకు ఎందుకు పెండింగ్ ఉన్నాయి వర్క్స్ అన్ని? మొన్న వర్షాలు వస్తే మొత్తం నిండిపోయినాయి. కేటీఆర్ గారు హనంకొండ విజిట్ చేసినప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో
అన్నీ ఈ రోజు వరకు సస్యశ్యామలంగా డ్రైనేజీలు అన్నీ అయినాయి. ఆయన అంటర్ రోడ్లు వచ్చి చేసినప్పుడు ఇవాళ సస్యశ్యామల అంటర్ రోడ్లు డ్రైన్ అయినాయి. కాంట్రాక్టర్లను వేధించినప్పుడు వాళ్ళు పనులంతా తొందరగా చేయరు కదా. కేటీఆర్ ప్రోగ్రామ్, కేసీఆర్ ప్రోగ్రామ్ చెప్పుకుంటారు, కాంట్రాక్టర్ మబ్బు పెట్టుకుంటూ కాంట్రాక్టర్ను పైసలు వసూలు చేసుకుంటూ వాళ్ళ దగ్గర ఉంటే అభివృద్ధి ఏడు జరుగుతుంది కదా. తూర్పులో అభివృద్ధి ఏది? ఇలా తూర్పులో 60 ఫీట్ రోడ్ ఇది, వరంగల్ జేపీఎన్ రోడ్ అండ్ స్టేషన్ రోడ్ 60 ఫీట్ల రోడ్, అది దాన్ని 40 ఫీట్ల రోడ్ చేసాడు. దానికి ఎవరు బాధ్యులు నేను అడుగుతున్నా. వాళ్ళు చూడండి, మీరు టేపేటు కొలండి, ఒక్క ఫీటు 1 ఇంచు తక్కువ దేనికంటే అనుకుంటా. 28 మంది రహస్య మీటింగ్ కార్పొరేటర్ పెట్టాడు, దాని పేరు ఇప్పుడు కార్పొరేటర్లకు రావాల్సినవి వాళ్ళకి ఇవ్వలేదు. గతంలో ఎలక్షన్ పార్టీ ఫండ్ వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళే బయటకు వెళ్ళి పైసలు తెచ్చుకున్నారు, వాళ్ళే అప్పులు తెచ్చుకొని నిలబడ్డారు, వాళ్ళే గెలిచిళ్ళు. అసలు ఎమ్మెల్యే ఫండ్ ఇచ్చేది పోయి వాళ్ళ దగ్గరనే ఫండ్ తీసుకొని టికెట్లు ఇచ్చింది. ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్న పిల్లగాని చిన్న కార్యకర్త అని అడిగినా చెప్తారు. ఉద్యమకారులకు ఒక సీట్ ఇవ్వలేదు. ఉద్యమకారులు పాపం చాలా అరిగోసపడ్డారు, వాళ్ళకి ఇవ్వలే. ఇవాళ వీళ్ళకి వచ్చే ఏదైతే వర్క్లకు వచ్చే వాటా 2 or 3 or 4% అది గతంలో అందరు ఎమ్మెల్యేలు ఇచ్చేటోళ్ళు మేలు. కానీ అటువంటి వాటాను కూడా ఆయన డైరెక్ట్ తీసుకొని వాళ్ళకి ఏ పనందుకు వాళ్ళు అందరూ వ్యతిరేకత ఉన్నారు. కార్పొరేటర్లకు రావాల్సినవి వాళ్ళకి ఇవ్వలేదు. గతంలో ఎలక్షన్ పార్టీ ఫండ్ వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళే బయటకు వెళ్ళి పైసలు తెచ్చుకున్నారు, వాళ్ళే అప్పులు తెచ్చుకొని నిలబడ్డారు, వాళ్ళే గెలిచిళ్ళు. అసలు ఎమ్మెల్యే ఫండ్ ఇచ్చేది పోయి వాళ్ళ దగ్గరనే ఫండ్ తీసుకొని టికెట్లు ఇచ్చింది. ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్న పిల్లగాని చిన్న కార్యకర్త అని అడిగినా చెప్తారు. ఉద్యమకారులకు ఒక సీట్ ఇవ్వలేదు. ఉద్యమకారులు పాపం చాలా అరిగోసపడ్డారు, వాళ్ళకి ఇవ్వలే. ఇవాళ వీళ్ళకి వచ్చే ఏదైతే వర్క్లకు వచ్చే వాటా 2 or 3 or 4% అది గతంలో అందరు ఎమ్మెల్యేలు ఇచ్చేటోళ్ళు మేలు. కానీ అటువంటి వాటాను కూడా ఆయన డైరెక్ట్ తీసుకొని వాళ్ళకి ఏ పనందుకు వాళ్ళు అందరూ వ్యతిరేకత ఉన్నారు. అధిష్టానానికి తీసుకుపోతారు. ఇప్పుడు నేను ఇదన్నీ మాట్లాడేది ఇది అధిష్టానం దృష్టికే తీసుకెళ్తున్నా. నేను కనుక ఇది అధిష్టానానికి దృష్టికి నేను తీసుకెళ్ళకపోతే నేను టీఆర్ఎస్ పార్టీకే పాపం చేస్తున్నా. ఇక ఇప్పుడు సరే నా వ్యక్తిగతంగా నేను నరేందర్ని 2019 నేనే గెలిపించిన, అది అందరికీ తెలుసు. ₹1 ఆశించకుండా నేను జోలోకి వెళ్ళి పైసలు పెట్టి గెలిపించడం జరిగింది. అది మర్చిపోయాడు. నాకు స్టేట్ కార్పొరేషన్లో పదవులు ఇస్తా అని 3.5 సంవత్సరాలు మాట తప్పిపెట్టి లాస్ట్కు నేనేదో టీఆర్ఎస్ పార్టీ వర్కులు చేసుకున్నా నేనుంటే వరంగల్ సిపి తరుణ్ జోషి గారి దగ్గర పోయి నా గన్మెన్లను నా పర్సనల్ లైసెన్స్ వెపన్ని క్యాన్సిల్ చేయమని 4 సార్లు ఒక సిపి దగ్గరికి ఎమ్మెల్యే ఏమనంటే నాకు ఎంత కోపం ఉండాలైనా. ఎందుకంటే నేను పార్టీలో తిరుగుతున్నా, కేసీఆర్ గారిని చేసే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నా సోషల్ మీడియా ద్వారా. అటువంటి నా పేరు వస్తుంది, నా పేరు రావద్దు, నేను ఎక్స్పోజ్ కావద్దనే ఉద్దేశంతో నా మీద కంకణం కట్టుకొని ఇవాళ ఎన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అయినా కానీ నేను పార్టీకి వ్యతిరేకత కాదు. రాబోయే రోజుల్లో ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ ఒక నరేందర్ తప్ప ఎవరికిచ్చినా ఖచ్చితంగా గెలిపించి తీసుకుపోయి కేసీఆర్ గారి చేతుల మీద బీఫామ్ పెడతాను. అందులో 100% నేను ఆ యొక్క ప్రయత్నం చేస్తాను. మీకు చైర్మన్ పదవి రాకపోవడానికి కారణం ఎమ్మెల్యే గారు అడ్డుకుంటున్నాడు. నాకు అనౌన్స్ అయింది కూడా అడ్డుకున్నారు. నాకు చైర్మన్ పదవి అడ్డుకుంటే ఏమవుతుంది? పదవులతో బతికినోడు కాదు, పదవులకే వన్న తెచ్చినోని. వన్నున్న పదవులు ఎన్నడూ చేయలే, పదవులకే వన్న తెచ్చినోని నేనేందనేది నాకు తెలుసు, ప్రజలకు తెలుసు నేననేది. నాకు ఏడ పదవి ఇస్తే ఎక్కడైతే అనేది పదవిలో కూడా అడ్డుపడడం జరిగింది. ఇప్పుడు కార్పొరేటర్లకు కానీ డిప్యూటీ మేయర్ కానీ వారికి రావాల్సినవి ఏమవుతున్నాయో, వారికి ఇవ్వాల్సిన వెహికల్ కానీ ఏదైతున్నాయో అవి ఇవ్వడంలో కూడా ఈయన వెనుక ఉండి రానియకుండా చేయడం జరుగుతుంది. ప్రదీప్ రావు గారు బీజేపీలో గారు ఆ యొక్క ప్రయత్నం చేస్తాం. మీకు చైర్మన్ పదవి రాకపోవడానికి కారణం ఎమ్మెల్యే గారు అడ్డుకుంటున్నాడు. నాకు అనౌన్స్ అయింది కూడా అడ్డుకున్నారు. నాకు చైర్మన్ పదవి అడ్డుకుంటే ఏమవుతుంది? పదవులతో బతికినోడు కాదు, పదవులకే వన్న తెచ్చినోని. వన్నున్న పదవులు ఎన్నడూ చేయలే, పదవులకే వన్న తెచ్చినోని నేనేందనేది నాకు తెలుసు, ప్రజలకు తెలుసు నేననేది. నాకు ఏడ పదవి ఇస్తే ఎక్కడైతే అనేది పదవిలో కూడా అడ్డుపడడం జరిగింది. ఇప్పుడు కార్పొరేటర్లకు కానీ డిప్యూటీ మేయర్ కానీ వారికి రావాల్సినవి ఏమవుతున్నాయో, వారికి ఇవ్వాల్సిన వెహికల్ కానీ ఏదైతున్నాయో అవి ఇవ్వడంలో కూడా ఈయన వెనుక ఉండి రానియకుండా చేయడం జరుగుతుంది. ప్రదీప్ రావు గారు బీజేపీలో గారు, మీరు కూడా బీజేపీ అవకాశం ఉంది. నేను ప్రాణం పైన బీజేపీలోకి నేను సచ్చే వరకు కూడా నా మీద టీఆర్ఎస్ కండువా కప్పుకొని వస్తా.
కేటీఆర్ రామన్న ఎన్ని ఏళ్ళైతే పార్టీలో ఉంటాడో రాముడిగా ఆయన కింద నేను లక్ష్మణ్గా పనిచేస్తాను. ఆయన ఉన్నంత వరకు నాది ఆయన బాటే తప్ప రామ బాటే తప్ప వేరే బాట లేదు. వేరే పార్టీలో జాయిన్ కాదు. బీజేపీ అనేది ఒక మతతత్వ పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పార్టీకి చెయ్యం. బీజేపీ పార్టీకి ఓడగొట్టడమే మా యొక్క ధ్యేయం. మరి కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఒకలో కూడా కొంతమంది ద్వారా వ్యాపారస్తుల ద్వారా పెట్టుబడులు పెట్టించి వాళ్ళని రోడ్ల పాలు చేసిన చరిత్ర మరి ఎమ్మెల్యేది. ఇవాళ తూర్పులో నిజంగా కూడా కార్యకర్తలు కార్పొరేట్లు అయోమయాలు ఉన్నారు. తూర్పులో రాజకీయం చాలా వరస్ట్గా ఉంది. ఎందుకంటే గ్రూప్ రాజకీయాలు గ్రూప్ తగాదాలు ఎక్కువై కార్యకర్తలు ఏ పార్టీలో పోవాలా ఏ పార్టీలో రావాలా అయోమయంలో ఉండే పరిస్థితి. కనుక ఇది నేను ఏదైతే చెప్తున్నా అధిష్టానం దృష్టికి ఇది మేము తీసుకెళ్ళి అధిష్టానం ద్వారా మరి తగిన తూర్పు కాంగ్రెస్ మన టీఆర్ఎస్ కార్యకర్తలకు న్యాయం జరిగే విధంగా మేము చేస్తాం. చివరిగా ఒక క్వశ్చన్, మీకు టీఆర్ఎస్ కనుక టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయా? టీఆర్ఎస్ పార్టీ టికెట్ నాకు ఇస్తే తూర్పులో మా కాపుల ఓట్లు, బడుగు బలహీన వర్గాల ఓట్లు, నేను తెల్లారి నిత్యం తిరిగే దళితులు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, వారి అండదండలు నాకున్నాయి. తూర్పు వ్యాపారస్తులు అండదండలున్నాయి. అన్ని కుల సంబంధ వర్గాల వారు కూడా నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపడానికి ముందుకు వస్తున్నారు. నాకు ఎమ్మెల్యేలుగా ఒక్కొక్కరు 30-40 కోట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ నాకు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇస్తుందో అదే పైసలతో నేను ఎమ్మెల్యే గెలుస్తా. బంపర్ బ్యాట్తో గెలిచి చూపిస్తా. రాజనాల శ్రీహరి టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ వరంగల్.